అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కట్టెకోల విద్యుల్లత గారు రచించిన బంధాలు బంధుత్వాలు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి మార్చి చూస్తున్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుల్లుతూ తమ మధ్య తిరిగిన తన భార్య విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది తన మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవ్వరూ కూడా రాకపోవటం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించసాగాయి. పోనీలే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది. ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్, డాక్టర్లు అంటూ తిరగక్కర్లేకుండా అంటూ పెద్దవాడి గొంతు. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది కదా అంటున్నాడు చిన్నోడు. చిచ్చి, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది అతనికి. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏమండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళొద్దామా అంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే మనం దగ్గర బంధువులం కనుక పిన్నికి, బాబాయికి, పెళ్ళి కొడుక్కి అందరికీ బట్టలు కొనాలి. బోలెడంత ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరేదైనా అవసరానికి పనికొస్తుంది కదా. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి బోలెడన్ని ఖర్చులు, అవని ఇవని ఏవేవో కొనాల్సుంటుంది. ఒంటి చేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకొని మన వాళ్ళ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు కూడా వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి అందావిడ. విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేసేయ్ అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు అతను. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగిపోతూ ఒక 5 సంవత్సరాలలోనే ఆఫీసర్ హోదాలోకి వచ్చాడు అతను. పిల్లల చదువులు కూడా పెరిగి వాళ్ళు చదివే స్కూల్ కూడా మారింది. అలా ఖర్చు కూడా పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏమండి, మా బాబాయి చనిపోయాడట. నాన్న ఫోన్ చేసి చెప్పారు. మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదండి. మా బాబాయి పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు ఎంతో సహాయంగా 10 రోజులున్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి అంటూ ఆఫీస్ నుంచి రాగానే కళ్ళ నీళ్లతో చెప్తున్న విశాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. అది తెలిసి కూడా నువ్విలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే మరి పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించవా అంటూ భార్యకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు అతను. పాపం అవకాశం దొరికినప్పుడల్లా అతనికి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవ్వరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టుగా చెప్పిందావిడ. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దు బుర్ర. అప్పుడు తన దృష్టంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే.
ఇక వేరే ఆలోచననే చెయ్యలేదతను. కాని ఇప్పుడు తన కళ్ళ ఎదురుగా తన భార్య విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు అతని మనసు ఆమె చెప్పిన నా అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి అతనికి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చుకోలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు మాత్రం ఎక్కడ్నుంచొస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవ్వరితోనైనా కలవనిస్తేనే కదా అనుకొని గతాన్ని కాదుగాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు అంటూ గట్టిగా నిశ్చయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది ఆమె తరపు వాళ్ళు, మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరికొంతమంది విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహ బంధం వల్ల వచ్చిన వాళ్ళు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకులు, కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలను చూసింది. తను నచ్చినవి విశాలకు నచ్చలేదు, విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన 2 సంబంధాలను కొడుకుల కోసం మళ్ళీ చూశాడు రాఘవరావు. అప్పుడు అతనికి అటువంటి సంబంధాలు సుతారము నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపున బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలిద్దరూ కూడా బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న వేడుకకి కూడా వెళ్లేందుకు తన పిల్లల సంపాదన సరిపోదు అంటూ అప్పట్లో అతను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ 2 అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు, కానీ ఈలోగా స్నేహం పేరుతో తను, తన కొడుకులు తరచూ వాళ్లను కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబాల్లోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ఈ సంవత్సరమంతా తన వైపున, భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా తమ పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని అప్పుడెప్పుడో విశాల చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా బాగానే సంపాదిస్తున్నారు కనుక ఇప్పుడు ఆ పని చేయటానికి పూనుకున్నాడు అతను. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని అతని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాలలోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తనే తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో జరిగే ప్రతి శుభ కార్యక్రమాలకు, అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవ్వటం మొదలుపెట్టాడు. తను వెళ్ళటమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకెళ్లటం మొదలెట్టాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవటం చేసేవారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్లకి కూడా వెళ్ళి వస్తూ ఉండటం వల్ల మనవాళ్ళు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండటంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏం కోల్పోయారో అర్థమవుతోంది వాళ్ళకి కూడా. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి 1 రోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్లకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చటం లాంటి పనులు కూడా చేయటం మొదలెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాకుండా ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకమైన వెంటనే పంతులుగారితో మాట్లాడి
తన కొడుకుల పెళ్ళిళ్లకు ముహూర్తం కూడా పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మన వాళ్ళు అనే ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం ఎంత ఆనందం ఉంటుందో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుంచి విశాల తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లుగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. బంధువుల ఇళ్లలకు వెళ్ళాలంటేనే డబ్బులు ఖర్చవుతాయి అని అనుకున్న అతనికి చివరికి నా అన్న వారి తోడు లేక నా అనే మనిషి కోసం ఎంత తాపత్రయపడ్డాడో అలాంటి పరిస్థితి తన కొడుకులకి రాకుండా ఆత్మీయులు బంధువులు స్నేహితులు తమ మధ్య ఉంటే ఎంత ధైర్యం ఎంత ఆనందంగా ఉండొచ్చో తన అనుభవం వల్ల వచ్చిన పాఠాన్ని కొడుకులకు బోధించిన తండ్రి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కట్టెకోల విద్యులత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.